నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. బీసీ రిజర్వేషన్ అమలు చేయండి, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించండి అంటున్న బీజనాపల్లి మండల బీసీ సంఘం అధ్యక్షులు వేముల సత్యశీల సాగర్. నాగర్ కర్నూలు జిల్లా బీజనాపల్లి మండలంలో గత 5-6 రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రెడ్డి జాగృతి అధ్యక్షులు బుట్టె మాధవరెడ్డికి రంగారెడ్డి జిల్లా కేశవపూర్ కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. బీజనాపల్లి మండలంలో జరిగిన సమావేశంలో బీసీ సంఘం మండల అధ్యక్షులు వేముల సత్యశీల సాగర్ మాట్లాడుతూ మాధవరెడ్డి అనే అతను బీసీలకు ధనుష ప్రకారంగా మేము ఎంతో మాకు అంత విద్య, ఉద్యోగ మరియు చట్టసభల్లో రాజకీయంగా 42% రిజర్వేషన్ గురించి బీసీ సంఘాలు అహర్నిశలు కష్టపడుతూ ఉద్యమాలు చేస్తూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మీద బలమైన ఒత్తిడి తీసుకొస్తుంటే ఆ సమయంలో బుట్టె మాధవరెడ్డి బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వొద్దు అని కోర్టులో పిటిషన్ వేసిన బీసీ ద్రోహికి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీఫామ్ ఇచ్చిందో, బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఎంత వ్యతిరేక ధోరణి ఉందో రాష్ట్ర బీసీ ప్రజానీకానికి అర్థమైంది. కాబట్టి బీసీ వ్యతిరేకి అయిన మాధవరెడ్డిని ఓటమికి గురి చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంఘం మండల అధ్యక్షులు వేముల సత్యశీల సాగర్ వారికి గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు రావాలంటే బీసీల పట్ల బీసీ రిజర్వేషన్పై దృష్టి పెట్టి బీసీలకు రాజ్యాధికారం అందే దిశగా ఆలోచించి ముందుకు రావాలని వారు ఒక ప్రకటనలో కోరారు. మీరు బీసీ ప్రజానీకానికి ఇచ్చిన మాటకు కట్టుబడి పార్లమెంట్లో నాయకులు రాహుల్ గాంధీతో మరియు ఎంపీలతో బీసీ రిజర్వేషన్పై మాట్లాడి రిజర్వేషన్ తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జరగబోయే మున్సిపల్ చైర్మన్లను మరియు వైస్ చైర్మన్లను బీసీలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కల్మురి చిన్నయ్య, గుండి కురుమూర్తి పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్. నా పేరు వేముల సత్యశీల సాగర్, బీసీ మండల ప్రెసిడెంట్. గత 4-5 రోజుల క్రితము మున్సిపాలిటీ ఎన్నికల్లో నిర్వహించినటువంటి ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోసానికి కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ 42% రిజర్వేషన్ కోసము ముందుకు వెళ్తున్న తరుణంలో మాధవరెడ్డి అనే అతను రెడ్డి జాగృతి అధ్యక్షులు కోర్టుకు వెళ్ళి బీసీ రిజర్వేషన్ను ఆపడం జరిగింది. గత 5-6 రోజుల కింద జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బుట్టె మాధవరెడ్డి గారికి మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చి మున్సిపల్ ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. ఇలాంటి బీసీ రిజర్వేషన్ అడ్డుకున్న రెడ్డి జాగృతి అధ్యక్షుడికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిందంటే బీఆర్ఎస్ యొక్క బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు గుర్తించి మాధవరెడ్డి గారికి జరిగినటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుంచి అయినా బీసీల పట్ల బీఆర్ఎస్ పార్టీ నోరు విప్పాలని, బీసీల పక్షాన నిలబడి పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీకి గుర్తు చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే ఈ బీసీల పట్ల, బీసీ రిజర్వేషన్ పట్ల తమ వైఖరిని ప్రకటించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు గత డిసెంబర్లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీతో పోటాపోటీగా పోటీపడి ఎక్కువ స్థానాలు గ్రామ పంచాయతీ సర్పంచ్లు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మాధవరెడ్డి గారికి, బీసీ వ్యతిరేకికి, బీసీ రిజర్వేషన్ అడ్డుకున్న వ్యక్తికి ఈరోజు ఇవ్వడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర దిగజారిపోయిందని ఈ సందర్భంగా మేము వారికి గుర్తు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రేపు మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా తీర్పు ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల తమ వైఖరిని
మేము కోరుకునేది ఏంటంటే మేమెంతో మాకంత అనే నినాదంతో మాకు వాటా కావాలని చెప్పేసి మేము పోతా ఉన్నాము. మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఒక చిత్తశుద్ధితో ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు ఈ నాగర్ కర్నూల్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ బీసీలకు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక నుంచి భవిష్యత్తులో బీసీ ఉద్యమాల కోసానికి, బీసీ హక్కుల కోసానికి అందరితో కలిసి మేము బీసీలు, ఎస్సీ, ఎస్టీలో అందరం కలిసి భవిష్యత్ కార్యాచరణ ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్ సాధించేదాకా మేము ఉద్యోగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.